ఓకే మనకి 3-in-1 ప్లస్ మనకి సక్షన్ ప్లస్ బ్లోయర్ రెండు ఉంటాయి సార్. ఓకే మీకు మాక్సిమం ఏంటంటే 90% సక్షన్ వాడతాం సార్. ఒక 10% బ్లోయర్ మన సక్షన్ ఏవైతే చేయలేమో ఇన్ కేస్ విండోస్ లో డస్ట్ ఉంటే బయటకు పంపించేసుకోవచ్చు. అలాగే సోఫా వెనకాల మంచం వెనకాల కెపాసిటీ బ్లోయర్ వచ్చేసి మనకి 16,660 పాస్కల్ పర్ సెకండ్ ఉంటుంది. 16,660 పాస్కల్ పర్ సెకండ్. ఓకే దీనికి వచ్చేసి 6 మీటర్ వైర్ వస్తుంది సార్. దీని వరకు చేసుకోండి. మీకు వర్క్ అయిపోయింది అనుకో మళ్ళీ మీరు చుట్టడం అవసరం లేదు సార్. ఆటో కోడ్ రిమైండర్ ఉంటుంది. వర్క్ పే చేసుకున్నాక ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దిస్ వన్ ఇందులో లో మీడియం అయి ఉంటుంది సార్. లోలో అయితే ఎలక్ట్రానిక్ అవి యూజ్ చేస్తుంది లైక్ టీవీ కంప్యూటర్ డెలికేట్ అని. హెవీ డస్ట్ ఉందనుకో సార్ సోఫాస్ బెడ్ ఫర్నిచర్ అంతా స్పీడ్లో వాడేసుకుంటాం టోటల్. తెలియలేదా జస్ట్ మీకు సింపుల్ ఇది ఆన్ ఆఫ్ ఉంటుంది సార్ అంతే. డైరెక్ట్ అవుతుంది సార్. మన చేంజ్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం అంటే డెప్త్ వస్తుంది సాక్షి మొత్తం టోటల్గా. ఇప్పుడు మనకి ఏంటంటే మాక్సిమం మీరు మిషన్ కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. పైప్ ఒకటి అటాచబుల్ ఉంటుంది సార్. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇది కూడా ఫ్లెక్సిబుల్ సార్. సమ్ టైమ్స్ ఇది ఏమన్నా పోయినా లైక్ సీసన్ పెంక లాంటివి గాజు పెంక లాంటివి ఏమన్నా లాగేరనుకో సార్ డైరెక్ట్ ఏంటంటే ఇది రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు. ఏమైనా పోయినాయి కదా స్టాండర్డ్ మెటీరియల్ ఉంటుంది ఇలాగానే యూజ్ చేసుకోవచ్చు. ఏమైనా బ్రేక్ అయినాయి సీసన్ పెంక లాంటి బ్రేక్ అయిన కూడా లాగినాయి ఇంకా రఫ్ అండ్ టఫ్. లెంత్ కావాలంటే పైన వరకు వస్తుంది సార్ ఎక్స్టెన్షన్. హైట్ కావాలంటే ఇట్లా ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు సార్. మనకి లెంత్ పైన సీలింగ్ వరకు వస్తుంది. కింద కావాలంటే కింద లెంత్ ఒకటి అయితే ఒకటి రెండు అయితే రెండు సార్. ఎగ్జాక్ట్లీ మీకు పైన సీలింగ్ వస్తుంది. ఫ్లోర్ ఆల్సో వాకబుల్ ఉంటుంది సార్. ఓకే మీకు పని అయిపోయిందా మళ్ళీ ఇట్లా సైడ్ మీకు యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం మీరు చేంజ్ చేసుకోకుండా ఇట్లా సైడ్ పెట్టుకోవచ్చు సార్. ఓకే ఇది ఓన్లీ ఫిట్టింగ్ సార్. అంటే దీంట్లో డిఫరెంట్ ఫంక్షన్స్ వస్తాయి. మామూలుగా సోఫాలకి ఎట్లా చేస్తారు సార్ రెగ్యులర్ క్లీనింగ్ క్యాజువల్ ఏమవుతుంది అంటే మనం ఇక్కడ ట్యాప్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి కదా సార్. ఇక్కడ మనకి ఈ గ్యాప్ లో చిన్న చిన్న స్పేస్ ఏమైనా పోయినా మనం ఫింగర్ పెట్టినా తీయలేము సార్. జస్ట్ వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టుకోరనుకో యాక్చువల్గా ఇందులో 8 kgs వెళ్తుంది సార్ డస్ట్ అంతా. 8 kg జస్ట్ మీకు ఎంత వస్తుందో సార్ సోఫా పైన కొంచెం లైవ్ గా చూపించడానికి ఇక్కడ క్లాత్ పెడుతున్నాం సార్. క్లాత్ కూడా మీరు అవసరం లేదు సార్. డైరెక్ట్ వాడుకోవాలి అందులో కలెక్ట్ అవుతుంది. జస్ట్ మీకు ఏంటంటే టోటల్ చూపించడానికి ఇక్కడ యూజ్ చేస్తాం. ఎవ్రీ టైం ఏంటంటే ఇది అవసరం లేదు సార్. డైరెక్ట్ అందులోకి వాడేసి కనెక్ట్ అయిపోతుంది సార్. ఈ చిన్న చిన్న స్పేర్ పోతాయి కదా సార్. కింద కుషన్ అంతా కట్ అవుతుంది సార్. మీరు అబ్జర్వేషన్ ఉన్నారు సార్. కుషన్ కింద ప్రెజర్ అంటే కింద కుషన్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వారంలో ఒకసారి పెట్టేశారనుకో పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం వల్ల మాక్సిమం ఫింగర్ పెట్టిన లోపల వెళ్ళాలి సార్. జస్ట్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ సార్ 50,000 మీకు లాక్స్ పెట్టి చేస్తారు. వాటిని మెయింటైన్ చేయాలంటే మనం చేసినా సర్వెంట్ చేసినా ఇది రాదు సార్. కంపల్సరీ క్లీనింగ్ వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టారనుకో నీట్ క్లీనింగ్ ఉంటుంది. ఎలా సార్ దిస్ ఇస్ ఫర్ సోఫా క్లీనింగ్. ఒకసారి బెడ్ పైన చూపిస్తారండి సార్. బెడ్